ఈరోజు నాకు మరి ఈ యొక్క సిలువ మనమంటే ఎంత ఇష్టమో మరి తెలియజేసింది. యేసయ్యకి మనమంటే ఎంత ఇష్టమో ఈ యొక్క సిలువ మనకి తెలియజేసిందని నాకు అనిపించింది. కాబట్టి యేసయ్యకి మనమంటే చాలా ఇష్టం కదండి. నేను, మీరు, మనమందరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. మీరు, నేను, మనమందరమే కాదు, లోకం అంటే కూడా యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టం. మరి ఇంత ఇష్టము, ఆయన ఇష్టాన్ని చాలామంది రోజుల్లో మీరంటే నాకు చాలా ఇష్టం, మన బిడ్డలు కానీ, భర్త కానీ, భార్య కానీ, ఇంకెవరైనా కూడా ఒక ఇష్టానికి ఒక రుజువు చూపిస్తారు. వారి ఇష్టాన్ని ఏదో రీతిగా తెలియజేస్తారు. మీరంటే నాకు ఇష్టం కాబట్టి ఒక బంగారం కొనడమో, లేకుంటే వారికి ఇష్టమైన ఒక గిఫ్ట్ కొనడమో, ఏదో ఒకటి గిఫ్ట్గా ఇచ్చి వారి ఇష్టాన్ని తెలియజేస్తారు. మరి యేసుక్రీస్తు వారికి మనమంటే ఎంత ఇష్టమో, ఏమిచ్చి మనకి ఆయన ఇష్టాన్ని చూపించారంటే ఆయన ప్రాణం ఇచ్చి ఆయన ఇష్టాన్ని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఎంత ఇష్టం కదా. ఇష్టమైతే ప్రతి ఒక్క వస్తువుని ఇచ్చి వాళ్ళ ఇష్టాన్ని తెలియజేస్తారు. కానీ ఇక్కడ ఇష్టాన్ని ఆయన ప్రాణం ఇచ్చి మన ఇష్టాన్ని తెలియజేశారు. అందుకే కీర్తనలు 18వ కీర్తన 19వ వచనంలో ఒకసారి చదవండి అమ్మా. కీర్తనలు 18వ కీర్తన 19వ వచనం. అందులో లాస్ట్లో ఒక వర్డ్ ఉంటుంది, నేను ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆయనకి ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. మనల్ని తప్పించడానికి, మన ప్రతి పరిస్థితి నుండి యేసుక్రీస్తు వారు మనల్ని తప్పించడానికి గల కారణం ఏంటండి? మనమంటే ఆయనకి ఇష్టము. నిన్ను తప్పించడానికి, నిన్ను మరణం నుండి తప్పించడానికి, అనారోగ్యం నుండి తప్పించడానికి, ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించడానికి, ఇంట్లో అసమాధానం నుండి తప్పించడానికి, ప్రతి ఒక్క కార్యం నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మీరు, నేనంటే చాలా ఇష్టం. మీరు, నేనంటే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎలా తెలియజేశారంటే ఆయన ప్రాణాన్ని పెట్టేశారు. మీరు నాకు చాలా ఇష్టం కాబట్టి మీ యొక్క ప్రతి పరిస్థితి నుండి నేను మిమ్మల్ని తప్పిస్తానంటున్నారు. ఎలాంటి ఇష్టము, ఆయనకు ఎలాంటివి ఇష్టము మనం అంటే మొన్న పాస్టర్ గారు చెప్పారు 22వ కీర్తనలో మరి 17వ వచనంలో చదవండి అమ్మా. నేను లెక్కింపగలను, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నేను ఎన్నోసార్లు విన్నాను పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, ప్రతీదీ కొత్తగా అనిపించడమే నాకు. ఈ 22వ కీర్తనలో నాకు చాలా బాధపడ్డాను ఆ రోజు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఎముకలు ఎప్పుడు మనం లెక్కించగలుగుతామండి? ఇప్పుడు మన శరీరంలో కూడా ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు మనము లెక్కింపగలుగుతామా? లెక్కింపగలగలేము. ఎందుకు గలగలేమంటే మన శరీరం, మన బాడీ మీద అంతా చర్మం ఉంది. ఆ చర్మము ఎముకలని కప్పేసి ఉంది. కాబట్టి మనం ఎముకలని లెక్కించలేము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. అంటే నా యేసయ్యని ఎలాగ బాధించారంటే, ఎలాగ కొట్టారంటే, పాస్టర్ గారు చెప్పారు చాలాసార్లు, ఎంత వర్ణించారంటే ఆయన శరీరము ముద్దలు ముద్దలుగా కొడతా ఉంటే ముద్దలు ముద్దలుగా పడిపోయినాయని చెప్పారు. ఈ నా ఎముకలన్నీ నేను లెక్కింపగలనని ఎప్పుడు చెప్తామంటే, ఒంటి మీద శరీరం లేదు యేసుక్రీస్తు వారికి. అంతగా నలగగొట్టబడ్డారు. ఎందుకు ఇంత ఇష్టం యేసయ్యా? ఎందుకు మేమంటే మీకు అంత ప్రేమ? ఎందుకు ఇంత? పాస్టర్ గారు చెప్పారు కదా, మనమంటే నేను ఒకటే నమ్ముతాను, మనమంటే యేసుక్రీస్తు వారికి పిచ్చి ప్రేమ. హల్లెలూయా. ఆయన ఎముకలన్నీ లెక్కింపగలిగేలాగా ఎందుకున్నాయంటే మన ఎముకలు చాలా స్ట్రాంగ్ ఉండడానికి, మన శరీరంలో ప్రతి ఎముక బలంగా ఉండడానికి ఆయన బలహీనుడైపోయాడు యేసుక్రీస్తు వారు. ఇంత ఇష్టమా, ఇంత ప్రేమ నా యేసుక్రీస్తు వారికి మనమంటే?
నాకు ఈ వాక్యం అనేక సార్లు బైబిల్లో ఎన్నో వచనాలు చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. కానీ పాస్టర్ గారు చెప్పినప్పుడల్లా నాకు అయ్యో ఇంతగా నలుగుగొట్టబడ్డారా అని మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఈ వాక్యం గురించి మాట్లాడుకుంటాం. నాకు చాలా బాధ అనిపించింది. నా ఎముకలన్నీ నేను లెక్క పెట్టగలను. ఎందుకు లెక్క పెట్టగలరంటే మరి పాస్టర్ గారు చెప్పినట్టు శరీరము మరి స్కిన్ మా యొక్క చర్మము అంతా కొట్టి 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 చర్మం అంతా ఊడిపోయింది. మన కోసము చర్మము ఊడిపోయేలాగా, ఎముకలు కనబడేలాగా ఎవరన్నా మీరంటే నాకు ఇష్టమని ఇంత త్యాగం ఈ ప్రపంచంలో ఎవరన్నా చేశారా? చెయ్యలేదు. చెయ్యలేరు, ఇక ముందు చెయ్యబోరు కూడా. అది చేసింది ఎవరంటే ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఇష్టము మనమంటే. నా ఎముకలన్నీ నేను లెక్క పెట్టగలను. మన బాడీలో ఉన్న ప్రతి మోకాలేంటి, మరి వెన్నుపూస ఏంటి, మరి చేతులేంటి, కాళ్ళేంటి, ప్రతి వెముక బలంగా ఉండడానికి ఆయన వెముకలన్నీ నలగొట్టుకున్నారు. శరీరం అంతా దున్నబడింది, కొట్టబడింది, నలగొట్టబడింది. దేవుడికి, తండ్రి అయిన దేవుడికి కుమారుణ్ణి నలగగొట్టుటకు ఇష్టమాయను. హల్లెలూయా. ఇది పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, అనేక సార్లు చెప్పారు. ఒక తండ్రికి కుమారుణ్ణి నలుగొట్టడం ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఇష్టం ఉండదు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందంటే తన కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి నలుగొట్టుటకు ఈ లోకానికి పంపినరు. ఎందుకంటే మనము ప్రతి విషయంలో నలిగిపోవద్దు. నా బిడ్డలు ప్రతి విషయంలో నలిగిపోవద్దు, బంధింపబడద్దు, మరి అనారోగ్యంతో మృతి చెందొద్దు. ఇవన్నిటినీ సంపూర్తి చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన నలుగొట్టబడ్డారు. మనము నలిగిపోవద్దు, మన వెముకలు విరిగిపోవద్దు, మనం మరి అనారోగ్యానికి గురి కావద్దు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందండి? స్వస్థత కలుగుతుంది. ఒక మాట మనము పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒక మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు మనం వేసుకోవాలి, కానీ వేసుకునేప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను. నేను చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉపాసన, మరి రామ్ చరణ్ వాళ్ళ వైఫ్, మరి వాళ్ళు అన్యులు, దేవుని ఎరగని బిడ్డలైనా కూడా ఒక మాట కొన్ని విన్నాను అనమాట. ఒక ట్యాబ్లెట్ వేసుకునే ముందు క్రైస్తవులు జీసస్ని తలుచుకొని వేసుకుంటే అది పని చేయడము జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూ చేసే ఆవిడ అంటుంది, అవునా, నిజమా? నాకు తెలీదు. ఎందుకంటే ఆమె యేసుక్రీస్తు ప్రేమని ఎరగలేదు. యేసుక్రీస్తు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారో ఆ ఇంటర్వ్యూ చేసే ఆమెకి తెలీదు. కానీ తను చూసిందంట. నేను చూశాను కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను. ఒక క్రిస్టియను ట్యాబ్లెట్ వేసుకునేప్పుడు జీసస్ని, యేసుక్రీస్తు వారిని తలుచుకొని వేసుకుంటే ఆ మందు పని చేయడము జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరంలో అనేక బాధలు, అనేక అనారోగ్యాలు ఉంటాయి, కానీ మెడిసినే మనల్ని బాగు చేయదు. ఆయన గాయములు, దెబ్బలు తలుచుకొని వేసుకుంటే అవి పని చేస్తాయి కదండి. మనం ప్రతిదీ పాస్టర్ గారు అనేక విషయాలు, మరి ఇంతగా నలగగొట్టబడ్డారు, ఇంతగా బాధపడ్డారు, ఇంతగా బంధింపబడ్డారు. ఎందుకు ప్రభు అంటే మీరు నేనంటే చాలా ఇష్టం. నేను ఈరోజు తెలుసుకుంది ఏంటంటే సిలువలో అనేక విషయాలు పాస్టర్ గారు చెప్పారు. నేనేం చెప్పాలని ఆలోచిస్తాను. ఇంకేం చెప్తావు నువ్వు? నా గురించి ఏం చెప్తావు? నువ్వంటే నాకు ఇష్టం, మీరందరంటే నాకు ఇష్టము. అందులో యేసు ప్రభు వారి ఇష్టమే కనబడుతుంది, ఆయన ప్రేమే కనబడుతుంది, ఆయన నీతి కనబడుతుంది, ఆయన మహిమ కనబడుతుంది, ఆయన విమోచన కనబడుతుంది. అనేక విషయాలు మనం ప్రతిరోజు సిలువ ధ్యానాల్లో ధ్యానించుకుంటున్నాం. కొంతమందికి చదువు రాదు, కొంతమంది విని మరి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. మేము ఈ యొక్క సిలువ ధ్యానాలకు వచ్చి ప్రతిరోజు ఆశీర్వదింపబడుతున్నాం. యేసయ్యకి మేమంటే ఇంత ప్రేమనా అని. మరి మన మధ్యలో వీరలక్ష్మి సిస్టర్ ఉంది,
తనకి యేసయ్య గురించి తెలీదు, బైబిల్ గురించి తెలీదు. కానీ పాస్టర్ గారు వివరిస్తుంటే, పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండా దుఃఖం వచ్చేస్తుంది అమ్మగారు అని. ఎందుకు అంటే ఇంతగా ప్రేమించారా, మన కోసం ఇంతగా మరి బాధలు పడ్డారా. పాస్టర్ గారు వివరించే విధానము మేము అనేక చోట్ల మేము ఆంధ్రాలో విన్నాం, కానీ మాకు ఎక్కడ వాక్యము అర్థం అవ్వలేదు. ఇంత ప్రేమించే దేవుడని మాకు చెప్పలేదు, ఇంతగా మా కోసము నలుగగొట్టాడని మాకు చెప్పలేదు. కాబట్టి నాకు చాలా నేను పాస్టర్ గారు చెప్పేప్పుడల్లా నాకు తెలియకుండా దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖము తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన త్యాగం అలాంటిది, మీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. అంతేగాని ఏదో సిలువ ధ్యానాలను తలుచుకొని ఆయన సిలువని తలుచుకున్నంత మాత్రాన దుఃఖం వచ్చేదండి. ఎవరికైనా కూడా ఆయన ప్రేమ అర్థమైతే, ఆయనకి మన మీద ఎంత ఇష్టం ఉందో అర్థమైతేనే అనుకోకుండా అదొక అంటే అది సంతోషంతో కూడిందనమాట ఆ బాధ. ఇంతగా మేమంటే ఇష్టమా యేసయ్య, ఇంతగా మేమంటే ప్రేమనా యేసయ్య, ఇంతగా ఇష్టపడే మీరున్నారు, ఇంకా మాకు చాలు. తను ఒక మాట అన్నది, ఎవరు ప్రేమించినా, ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నా యేసయ్య నన్ను ఇష్టపడుతున్నారు. నాకు తల్లి లేదు, కానీ యేసయ్యే నన్ను తల్లిలాగా తండ్రిలాగా ఆదరిస్తాడు. యేసయ్య క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదని నేను తెలుసుకున్నానన్నది. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? క్షమించే దేవుడు. క్షమాపణ ఉంది, సిలువలో క్షమాపణ ఉంది. సిలువలో మనమంటే ఇష్టము కనబడుతుంది. ఎవ్వరు ఈ లోకంలో నీ కోసము నేను చనిపోతాను, నీ కోసము నేను ప్రాణం పెడతాను అన్న వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆయన నలుగుగొచ్చుటకు తండ్రికి యెహోవాకు ఇష్టమాయను. ఆయనకి వ్యాధి కలుగజేసనని ఉంటుంది దాని క్రింద వచనంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మరి 10వ వచనంలో అనుకుంటా. వ్యాధి కలుగజేశారు. వ్యాధి ఎందుకు కలుగజేశావు ప్రభువా? నీ సొంత కుమారునికి వ్యాధి కలుగజేసే. ఏ తండ్రి అన్నా బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంటే సంతోషించే తల్లిదండ్రులు ఈ లోకంలో ఎవరన్నా ఉంటారా? ఎవ్వరు ఉండలేరు. కొంచెం అనారోగ్యంతో, కొంచెం బలహీనతతో బాధపడుతూ ఉంటే, పిల్లలు డల్గా ఉంటే ఇంట్లో ఏమీ బాగాలేదండి అసలు, వాళ్ళు అలాగ నెమ్మదిగా ఉంటే వాళ్ళు ఎంత అల్లరి చేసినా భరిస్తాం, కానీ వారు అనారోగ్యంతో ఉంటే మేము తట్టుకోలేము అనే తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఇక్కడ తండ్రి తన ప్రియ కుమారునికి ఏం కలుగజేశారు? వ్యాధి కలుగజేశారు. ఎందుకు వ్యాధి కలుగజేశారంటే మన వ్యాధులన్నీ యేసుక్రీస్తు వారు భరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మన వ్యాధులన్నీ యేసుక్రీస్తు వారు భరించడానికి ఆయనకి కుమారునికి వ్యాధిని కలుగజేశారు. అంత ఇష్టము మనమంటే, అంత ఇష్టము. మరి కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది కుష్ఠరోగం ఒక భయంకరమైన వ్యాధి. ఎందుకు ఇలాంటి వ్యాధి వచ్చిందని ఆ కుష్ఠరోగి ప్రతిరోజు కుమిలిపోయి ఉండొచ్చు. రోజు రోజుకి కుష్ఠరోగిని ఎవరో ఏదో బాధ పెడితే బాధపడేది కాదు, కానీ అతనే ప్రతిరోజు కృంగిపోతూ ఉంటాడు. ఆ కుష్ఠరోగం ఎలాంటిదంటే దినదినము తన శరీరాన్ని తనే తినేస్తూ ఉంటుందంట. అలాంటి భయంకరమైన, అలాంటి ఇష్టము. కుష్ఠరోగిని ఎవరైనా ఇష్టపడతారా? ఈ లోకంలో ఎవరము ఇష్టపడం. వాళ్ళని చూస్తే అసహించుకుంటాం, వాళ్ళని చూస్తే దూరంగా వెళ్తాం, వాళ్ళని చూస్తే అయిష్టంగా ఉంటాం. అసలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు ఆ కుష్ఠరోగి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి తండ్రి యేసయ్య ప్రభువా అని ఆయన దగ్గర మోకాళ్ళుని అడుగుతున్నారు. ఎందుకు ఇంత బాధ అంటే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు యేసయ్య, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ముట్టుకోవడానికి అసహించుకుంటున్నారు, నన్ను చూడడానికి అసహించుకుంటున్నారు, నా ప్రక్క నుండి వెళ్ళడానికి అసహించుకుంటున్నారు. కాబట్టి నీకు ఇష్టమైతే, ఎందుకంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ నీకు ఇష్టమైతే, ఎందుకు అనుకుంటే మీరు నన్ను ఇష్టపడతారని నమ్ముచున్నాను. అందుకే నీకు ఇష్టమైతే. ఒక కుష్ఠరోగి కోరుకునేది
నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్ము అని యేసుక్రీస్తు వారు అనొచ్చు. కానీ అక్కడ ఏమన్నారంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ఫస్ట్ చేసిన మాట ఏంటంటే, ఆయన చెయ్యి చాపి అతన్ని ముట్టాడు. హల్లెలూయా. ఒక కుష్ఠరోగికి కావాల్సింది, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని మాటతో సెలవియచ్చు, మాటతో స్వస్థపరచబడచ్చు. కానీ ఆ కుష్ఠరోగికి కావాల్సింది ఏంటంటే, నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు, నన్ను ఎవరన్నా ముట్టుకుంటే బాగుండు, నన్ను ఎవరన్నా టచ్ చేస్తే బాగుండు, ఇన్ని రోజులు నన్ను హత్తుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను అందరూ దూరం పెట్టారు, అలాంటి భయంకరమైన వ్యాధి నాది. కాబట్టి నీకు ఇష్టమైతే అంటే యేసుక్రీస్తు వారికి కావాల్సింది అతన్ని ముట్టి చెయ్యి చాపి ముట్టాడు. అది ముడితే ఇంకా ఆయన జీవితంలో ఇంకా చాలు ప్రభువా, నాకు ఈ జీవితము చాలు, నన్ను ఇంతవరకు అసహించుకున్న వాళ్ళని చూశాను, నా దూరం నుండి నన్నంత దూరం నుండి పక్కన త్రప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళని చూశాను, నన్ను ముట్టుకోవడానికి అసహించుకునే వాళ్ళని చూశాను. కానీ నేనంటే మీకు ఎంత ఇష్టము యేసయ్యా, నేనంటే మీకు ఎంత ఇష్టము, ఆయనని ముట్టుకోవడమే కుష్ఠరోగికి కావాలి. ఈ రోజుల్లో కుష్ఠరోగులు ఎవరైనా మనము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఒక కుష్ఠరోగికి అక్కడ మనం కనబడితే అతన్ని ముట్టుకొని రా అని ఎవరన్నా కౌగిలించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. యేసుక్రీస్తు వరకు ఒకటి తెలుసు, అతన్ని నాకు ఇష్టమే అని అతని దగ్గర తీసుకొని కౌగిలించుకొని హత్తుకొని అలాగా ఓదార్చుండొచ్చు. బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు బాధపడ్డావు, ఇంకా బాధపడడానికి వీల్లేదు. ఎందుకు నేనంటే ఇష్టం ప్రవ్వా? ఆ కుష్ఠరోగి అడిగుండొచ్చు, నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు కదా, మీకు ఎందుకు నేనంటే ఇష్టం అంటే తండ్రి చెప్తున్నాడు, అతనికి వ్యాధిని నేను కలుగజేశాను. ఎందుకు వ్యాధిని, నా ప్రియ కుమారుడికి వ్యాధిని ఎందుకు కలుగజేశానని యెహోవా చెప్తున్నాడంటే, నీ కుష్ఠరోగాన్ని, నీ వ్యాధిని నా కుమారుడు తీసుకుంటాడు. హల్లెలూయా. కుష్ఠరోగి యొక్క ప్రతి ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఆ యొక్క జబ్బును యేసుక్రీస్తు వారు తీసుకొని, యేసుక్రీస్తు వారికున్న మంచి ఆరోగ్యం, అందమైన ముఖం, శరీరం అందమైంది తీసుకొని కుష్ఠరోగికి ఇచ్చాడు. ఎందుకంటే అంత అందమైన 10,000లో అతి సుందరుడు మన యేసయ్య. అలాంటి మరి అంత స్వరూపాన్ని కుష్ఠరోగికి స్వరూపమే లేదు, అలాంటి వ్యక్తికి ఇచ్చి ఈయనకి స్వరూపము సొగసైనా లేకుండా చేసుకున్నారు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఎవరి కోసం అంటే ఇది మీకోసము, నా కోసం. హల్లెలూయా. ఇంత ఇష్టమా ప్రభువా మేమంటే? అవును, మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ లోకానికి వచ్చాను, అందుకే మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని ఇష్టపడడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడు రెడీగా ఉంటారు. మేము ఇష్టపడడానికి మాకు రుజువేంటి ప్రభువా అంటే, ఆ కల్వరి సిలువలో యేసయ్య నీ కోసము నా కోసము మరణించారు. ఇంత ఇష్టమా? ప్రతిరోజు పాస్టర్ గారు చెప్తుంటే, ఆ యొక్క వాక్యాలు చెప్తుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటే, ఇంత ఇష్టమా యేసయ్యకి మనమంటే? ఆ కల్వరి సిలువలో ప్రాణాన్ని పోగొట్టుకొని మన కోసము ప్రాణాన్ని అది మామూలు ఏదో ఈజీగా మామూలు తేలిగ్గా మాట్లాడుకునే విషయం కాదండి. ముళ్ళ కిరీటాన్ని పెడతా ఉండి మరి అలాగా దించుతూ ఉంటే ఒళ్ళంతా రక్తం, సిలువకేసి మా మేకులు దిగగొడతా ఉంటే చేతులకి కాళ్ళకి ఆ యొక్క మేకులు దిగగొడతా ఉంటే రక్తమయమైపోయింది. ఒళ్ళంతా రక్తమయం, శరీరంలో మరి ఆ యొక్క చర్మం అంతా ఊడి పడిపోతుంది. ఎందుకు ప్రభు అంటే నీకోసమే. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నీ శరీరంలో ఎలాంటి మచ్చలు, ఎలాంటి డాగు, ఎలాంటిది ఉండడానికి వీల్లేదు. అందుకోసమే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. మీ శరీరంలో మీకు తలపోట, ఇంకేదన్నా అనారోగ్యమా, మీ తలపోటుతో బాధపడుతున్నారా, తలలో ఇంకేమైనా నొప్పితో బాధపడుతున్నారా, మీరు బాధపడడానికి వీలేదు. నీ కోసము నేను శరీరానికి, నా యొక్క తలకి ముళ్ళులు దిగగొట్టుకున్నాను. నేను కార్చే ప్రతి బొట్టులో మీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే, మీరు పడే ప్రతి బాధని నేను భరిస్తున్నాను. చేతుల నొప్పులా, చేతుల్లో మీకు సత్తువ లేదా,
చేతుల్లో ఏమన్నా స్పర్శ తెలియట్లేదు, చేతులు చాలా తిమ్మిరిగా ఉన్నాయి, ఎందుకో నేను కొన్ని పనులు చేయలేకపోతున్నాను, ఒక బరువు పట్టుకోలేకపోతున్నాను నేను ఎవరైనా అనుకుంటున్నారా? మీరేం అనుకోని అవసరం లేదు, మీది బాధపడని అవసరం లేదు. ఎందుకంటే యేసయ్యకి మీరంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మీ చేతులు మంచిగా పనిచేయడానికి యేసుక్రీస్తు వారి చేతులకి మేకులు దిగగొట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళకి మేకులు దిగగొట్టారు. నా మోకాళ్ళు నొప్పులండి, నా కాళ్ళు నొప్పులండి, నా కాళ్ళు ఒక సైడు పనిచేయట్లేదు మీరు అనుకోవద్దు. ఈ సాయంకాల సమయమున మీరు ధైర్యంగా మీ యేసుక్రీస్తు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఆయన సిలువని జ్ఞాపకం చేసుకోనండి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోనండి, ఆయన మన కోసం చూపించిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే నీ కాళ్ళు మంచిగా ఉండడానికి, నీ మోకాళ్ళు, ఎవరైనా నా మోకాళ్ళు అరిగిపోయాయి, నా మోకాళ్ళు చిప్పలు అరిగిపోయాయి, నేను ఎక్కడికి ఎక్కలేను, నేను ఎక్కడ నడవలేను, నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది, ఎక్కువసేపు కూర్చోలేను అని అనుకుంటున్నారా? ఇదే మాట అనుకోండి, ప్రభువా నీ కోసం, నా కోసం కదా ప్రభువా మీరు ఆ కాళ్ళకి మేకులు దిగగొట్టుకున్నారు. నేను ఆరోగ్యంగా ఉండడానికి నా కాళ్ళలో ఎటువంటి నిస్సత్తువ ఉండకూడదు ప్రభువా, సత్తువ ఉండాలి. కాబట్టి మీరు నా కోసము మేకులు దిగగొట్టుకున్నారు. కాబట్టి నా కాళ్ళలో మీకు ఏదైనా బలహీనత వస్తే ఈ మాటే అనుకోండి, యేసుక్రీస్తు వారు నీ కోసము చూపించిన ఆ యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. యోహాను సువార్త మరి 18వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుదామా? హల్లెలూయా. ఇది పాస్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకొని యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఆయన శిష్యుడు, యేసుక్రీస్తు వారి ప్రేమను చూశాడు, ఆయన త్యాగాన్ని చూశాడు, ఆయన మనమంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ఇష్టమో అన్నీ చూశాడు. చూసి యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పారు. అంత చీకట్లో, అంతమందిలో మేము ఎలా గుర్తుపట్టాలంటే, నేను నా యేసయ్యని ముద్దు పెట్టుకుంటాను, అప్పుడు మీరు పట్టుకోండి అని చెప్పారు. ఆయనతో పాటు, యేసుక్రీస్తుతో పాటు శిష్యులు అనేక మంది ఉన్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే యేసునంట, యేసుని నేనే, నన్ను పట్టుకుంటే వీళ్ళందరినీ విడిపించేయాలి, వదిలేయాలి. ఎందుకంటే నేను బంధింపబడాలంటే వీళ్ళందరూ విడిపింపబడాలి. ఎంత ఎంత ప్రేమ యేసయ్య, మేమంటే ఎంత ఇష్టం యేసయ్య అని ఆ సమయంలో శిష్యులు ఆలోచించాలి. ఇస్కరియోతు యూదా ఆ యేసుక్రీస్తు వారిని అప్పచెప్పిన అతను వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను పట్టుకుంటే నా బిడ్డలని వదిలేయండి, నా బిడ్డలని వదిలేయండి, నేను పడే బాధ నా బిడ్డలు పడకూడదు. అప్పుడన్నా శిష్యులు నాకు తెలిసి ఎంత ఇష్టం యేసయ్య మేమంటే, ఆయనతో పాటే ఉన్నారు, అన్నీ చూశారు, కానీ యేసుక్రీస్తు వారిని అప్పచెప్తుంటే అక్కడ కూడా మేమంటే ఎంత ఇష్టం యేసయ్య. మిమ్మల్ని పట్టుకుంటుంటే మా గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని కొట్టడానికి వస్తుంటే మా గురించి ఆలోచిస్తున్నారు, మమ్మల్ని ఎక్కడ కొట్టేస్తారో, ఆ యొక్క బాధలు మేమెక్కడ భరించాల్సి వస్తుందో అనేసి మా గురించి ఆలోచిస్తున్నారు. ఎంత ఇష్టం యేసయ్య మేమంటే. అంత బాధలు కూడా తన శిష్యుల గురించి ఆలోచించారు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం అంటే చాలా చాలా ఇష్టం యేసయ్యకి. మీరు ఈ సాయంకాల సమయంలో మీరు అనుకుంటున్నారేమో, నేనంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, నేను చేసే ఆఫీస్లో ఇష్టం ఉండదు, నా ఇరుగు పొరుగు వారికి నేనంటే ఇష్టం ఉండదు, నా రక్త సంబంధులకు ఇష్టం ఉండదు, నా బంధువులకు ఇష్టం ఉండదు, ఎవరికి నేనంటే ఇష్టం ఉండదండి. ఎందుకో నన్ను ఇష్టపడరు, నేనేం చేశాను అని అనుకుంటున్నారా? ఇలాగ అనుకునే వాళ్ళకి ఒకటే ఒక గుడ్ న్యూస్, యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత. యేసుక్రీస్తు వారు నిన్ను ఇష్టపడితే ఇంకా ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఇష్టపడినా వేస్ట్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడండి? ప్రాణం పెట్టేస్తాడు, ప్రాణము
పెట్టేస్తాడు. జీతగాడలాగా చేయలేడు. జీతగాడు ఏంటంటే పని కోసం కొన్ని అవర్స్ అక్కడ ఉంటాడు. అక్కడ ఉండి ఏదైనా తోడేలు వస్తే ఆ గొర్రె ఏమైపోతుందో ఆయనకు అనవసరం, నా ప్రాణం ఎక్కడ పోతుందో అని అతను తప్పించుకుంటాడు. జీతగాడికి సొంత మరి మంచి కాపరికి తేడా అంతే. మనము మంచి కాపరి, మన మంచి యేసయ్యని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మంచి యేసయ్యని కలిగి ఉన్నాము. మనమంటే ఇష్టపడే యేసయ్యని కలిగి ఉన్నాం. మనమంటే ఎంత ఇష్టం అంటే మన కోసము ప్రాణం పెట్టేశాడు. మంచి కాపరి గొర్రెల కోసం ఏం చేస్తాడండి? ప్రాణం పెట్టేస్తాడు. అంతేగాని ప్రాణము తీసే దేవుడు కాదు. నువ్వు ఆ యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నన్ను బంధించండి, నన్ను బంధించాలంటే వీళ్ళని విడిపించాలి, నన్ను బంధించాలంటే నా బిడ్డలని ఆర్థిక సమస్యల నుండి విడిపించాలి, నన్ను బంధించాలంటే నా ప్రియ బిడ్డలని అనారోగ్యం నుండి విడిపించాలి, నన్ను బంధించాలంటే నా బిడ్డల ప్రతి అవసరతలను, ప్రతి సమస్యల నుండి నా బిడ్డలని విడిపించాలి. అంత ఇష్టము మన యేసయ్యకి మనమంటే. ఎంత ఇష్టం చూసారండి? ఇంతగా ఇష్టపడే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనము చాలా గర్వంగా, నేను ప్రతిరోజు పాస్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటాము, ఎంత సంఘానికి ఎంతమంది నడిపింపబడుతున్నారు, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంతమంది? మరి సిలువ ధ్యానాల్లో చాలా తక్కువగా వస్తారు. ఆ సిలువ యొక్క విలువ తెలిసింది కాబట్టి, మెయిన్ యేసుక్రీస్తు వారికి మీరంటే ఎంత ఇష్టమో తెలిసింది కాబట్టే మీరందరూ ప్రతిరోజు ఇక్కడికి నడిపింపబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వచ్చిన మీరందరూ ధన్యులండి. ఇంతగా ప్రేమించే, మన కోసము ప్రేమించే మన యేసయ్య మనకున్నాడు. నేనంటే ఇష్టపడే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఇష్టం అని చెప్తారు, ఇష్టం అని చెప్పి ఏదో గిఫ్ట్ ఇస్తారు, అయిష్టంగా ఉంటే మాటలు అనేస్తారు. కానీ మన యేసయ్య నిన్న నేడు రేపు ఎప్పుడూ ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు, నిరంతరము ఇష్టపడే దేవుడు. నీ కోసము నా కోసము చనిపోయారు. ఇంతగా ప్రేమించే యేసయ్యనే మనం కలిగి ఉన్నాం. మీరందరూ మరి నేనంటే ఒకటే చెప్తున్నాను, చాలామంది పాస్టర్ గారు అనేకసార్లు చెప్తారు కదా, నన్నెవరు ప్రేమించరండి, నన్నెవరు ఇష్టపడరండి. మీరేం బాధపడద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నప్పుడు, ఒకరు ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత. మేము మా జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి కొన్నిసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం. ఆ సమయంలో పాస్టర్ గారు లేదు మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం, ఎందుకు చింతిస్తున్నాం, యేసయ్య మనకున్నారు కదా అని ఆలోచించుకున్న కొద్ది సమయానికే ఆ సమస్య కాస్త పోతుంది. పోగానే ఏదో ఒక ఫోన్ వచ్చి ఆ ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది. అప్పుడు వెంటనే పాస్టర్ గారు నేను అనుకునేది ఒకటే, 2 చేతులు అలాగా జోడించి, ప్రభువా యేసయ్య మేమంటే ఎంత ఇష్టం నాయన, మేము బాధపడితే చూడలేరు, మేము మరి టెన్షన్తో ఉంటే మీరు చూడలేరు, మేము మిమ్మల్ని తలుచుకున్నామంతే, వాళ్ళని తలుచుకుంటే మాకు టెన్షన్ అవుతుంది, కానీ నా యేసయ్యని తలుచుకుంటే నాకు జవాబు వస్తుందని ఎప్పుడైతే మేము అనుకుంటామో ఆ కొద్ది సమయానికే మాకు యేసుక్రీస్తు వారి నుండి జవాబు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మన కోసము ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. మన కోసము గాయాలు పొందిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మన కోసము నలుగగొట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఒళ్ళంతా దున్నబడింది. ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెడుతున్నా మన యేసుక్రీస్తు వారు నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఎముకలన్నీ కనబడుతున్నాయి. అయ్యో ప్రభువా, ఇంతగా ప్రేమిస్తున్నావా మమ్మల్ని ఇంతగా ఇష్టపడుతున్నావా యేసయ్య అని అనిపించింది. ఆ కుష్ఠరోగి కూడా, నేనంటే ఎంత ఇష్టం యేసయ్య మీకు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి యేసయ్య అంటే, నీకు ఇష్టమే అన్నారు. ఎవ్వరికి ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టం అన్నారు. నాకు ఇష్టమే అన్నారు, ఇది చాలు అనుకున్నాను. కానీ నన్ను ముట్టుకున్నారు. నా కుష్ఠి రోగాన్ని
ఆ రస్సులు కారుతూ శరీరం అంతా మరి అదొక చూడడానికి అసహ్యంగా చూడనొల్లని వానిగా ఆ యొక్క కుష్ఠరోగి ఉంటే అతన్ని ముట్టుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు ముట్టుకున్నారంటే, నా స్వరూపము నా సొగసు నీకు ఇచ్చేస్తాను, నేను చూడనొల్లని వానిగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి త్యాగము మన యేసయ్యది. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా, నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా. యేసుక్రీస్తు వారి ఇష్టం ఎలాంటిదంటే, నాకై మరణించేటంత ఇష్టం, మన కోసము మరణించే అంత ఇష్టము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. కాబట్టి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్న మనమందరము ధన్యులం. నేను ఒకటే, మనం బ్లెస్డ్, మనమందరము ఆశీర్వదింపబడిన వాళ్ళం. మీరందరూ ఈ సన్నిధానానికి వచ్చి ప్రతిరోజు పాస్టర్ గారు చెప్తున్నారు, మీకున్న సమస్యలు, మీకున్న ప్రతి ప్రాబ్లంని మరి ఒక పేపర్లో రాసుకొని ఎవరికి చూపించమంటున్నారండి? సిలువకి చూపించమంటున్నారు, యేసుక్రీస్తు వారికి చూపించమంటున్నారు. ఈ సిలువ ధ్యానాలు ధ్యానించుకోవడానికి ప్రతిరోజు రావాల్సిన అవసరం ఏముంది మీకు? ఈ సిలువలో మనకి ఏం కనబడుతుందంటే, ఆయన విలువ, ఆయన ప్రేమ, ఆయన త్యాగము, మనమంటే ఇష్టం. అంత ఇష్టపడే యేసయ్యని ఈ లోకంలో నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు ఒకటే అనుకోండి, నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం. నేను అనారోగ్యంతో ఉంటే నా యేసయ్య చూడలేడు, నేను ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే నా యేసయ్య చూడలేడు, నేను ఇంట్లో సమాధానంగా అసమాధానంగా ఉంటే నా యేసయ్య నన్ను చూడలేడు. ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఇష్టంగా ఉండడానికి ఆయన బంధింపబడ్డాడు. నేను ఇష్టంగా ఉండడానికి, నేనంటే ఎంత ఇష్టమో చూపించడానికి ఆయన నలుగగొట్టబడ్డాడు. నేనంటే ఎంత ఇష్టం చూపించడానికి లాస్ట్కి ఆ సిలువ పైన మరణించారు. అంత గొప్ప ప్రేమ మన యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత గొప్ప ప్రేమామయుణ్ణి, ఇంత గొప్ప కనికర సంపన్నుణ్ణి మనమంటే ఇంతగా ఇష్టపడే యేసయ్య గురించి ఈ సాయంకాల సమయంలో మీరందరూ విన్నారు కదా. నన్ను ప్రేమించే యేసయ్య నాకున్నాడు, నన్ను నా కోసము ప్రాణం పెట్టిన యేసయ్య నాకున్నాడని గర్వంగా చెప్పుకుందామా? ఒకసారి మన కోసము ప్రాణం పెట్టిన, మనల్ని ఇష్టపడ్డ ఆ యేసుక్రీస్తు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోకంలో అనేక విషయాల కోసం చప్పట్లు కొడతాం, అనేక విషయాల కోసము మనము ఎన్నో మరి చేస్తాం, కానీ మన కోసము ప్రాణం పెట్టిన మన యేసయ్యకి ఒకసారి మరి వందనాలు తెలియజేసుకుందాం.